నైట్ అయిపోయింది కదా, మళ్ళీ 5 డేస్‌కి రమ్మని చెప్పారు గైనకాలజిస్ట్. మళ్ళీ 5 డేస్‌కి వెళ్ళాము. వెళ్ళే ముందు నాకు ఆ రోజైతే లూజ్ మోషన్స్ అయ్యాయన్నమాట. ఇంకా మా హోమియోపతి డాక్టర్‌కి కాల్ చేస్తే డికాక్షన్ అంటే తెలుసు కదా! తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ డికాక్షన్ తాగమని చెప్పారు. ఒక్కొక్క సిప్ తాగమని చెప్పారు. అప్పుడు లూజ్ మోషన్స్ కంట్రోల్ అవుతాయని చెప్పారు. ఇంకా డికాక్షన్ అలాగే తీసుకొని ఒక బాటిల్‌లో హాట్ వాటర్ బాటిల్‌లో తీసుకొని బయలుదేరిపోయాము. 5 డేస్‌కి రమ్మని చెప్పారు కదా గైనకాలజిస్ట్. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత తను ట్రాన్స్ వెజినల్ టెస్ట్ చేసేసి ఇది పెరిగే పిండము, తరిగే పిండము నేను మాత్రం చెప్పలేను. ఇప్పుడే ఏం గ్యారంటీ ఇవ్వలేను అనేసి చెప్పారు. మాకైతే చాలా అంటే చాలా బాధేసింది. తను చెప్పిన విధానాన్ని బట్టి మస్తు బాధ అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మని అలా చెప్పారనమాట. ఉగాది రోజే వెళ్ళాం మేము నెక్స్ట్. అప్పుడు ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈవిడ మాట్లాడిన విధానము, ఈవిడ చేసినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా మళ్ళీ మా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనని కన్సల్ట్ అయ్యి చెప్పామన్నమాట. ఓకే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.